డఫర్ బ్రదర్స్ చెప్పిన ప్రకారం ఈ సీజన్ లో కొన్ని హార్ట్ బ్రేకింగ్ డెత్స్ తప్పవు. సో రెడీగా ఉండండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 చూసాక మనందరికి బుర్ర పాడైపోయింది కదా. ఆ ఎండింగ్ ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి, అసలు వాల్యూమ్ 2 లో ఏం జరగబోతుంది, క్రిస్మస్ రోజున రాబోతున్న ఈ వాల్యూమ్ 2 కోసం నా దగ్గర కొన్ని మైండ్ బ్లోయింగ్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం వెక్నా ప్లాన్ ఏంటి, విల్ బయర్స్ రోల్ ఏంటి, మరియు ఎవరో ఒకరు చనిపోతున్నారా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెడిక్షన్ 1, విల్ బయర్స్ ద డన్జియన్ మాస్టర్ థియరీ. మొదటి పాయింట్, సీజన్ 1 లో విల్ కనిపించకుండా పోయినప్పటి నుంచే ఈ స్టోరీ మొత్తం మొదలైంది. ఇప్పుడు సీజన్ 5 లో కూడా విల్ మెయిన్ క్యారెక్టర్ అవబోతున్నాడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అప్సైడ్ డౌన్ అనేది విల్ క్రియేట్ చేసిన ఒక ప్రపంచం లేదా విల్ కి ఏదో విడతీయలేని సంబంధం ఉంది అని. వాల్యూమ్ 2 లో విల్ తన పవర్స్ ని ఉపయోగించి వెక్నాని ఎదుర్కోవడమే కాకుండా బహుశా విల్ కూడా ఒక వెజల్ గా మారే అవకాశం ఉంది. విల్ తన కనెక్షన్ ద్వారా వెక్నా మైండ్ లోకి వెళ్లి అతన్ని వీక్ చేయొచ్చు. నెక్స్ట్, వెక్నాస్ కేవ్ సీక్రెట్ అండ్ స్కారీ థియరీ. వాల్యూమ్ 1 ట్రైలర్ లో మనం చూసిన స్కారీ కేవ్ గురించి క్రియేటర్స్ ఒక పెద్ద హింట్ ఇచ్చారు. హాలీ ఈ ప్లేస్ కి క్యామజోన్స్ అని పేరు పెట్టింది. ఇది జస్ట్ కేవ్ కాదు, ఇది వెక్నా మైండ్ లో ఉన్న ఒక డార్క్ రూమ్. వెక్నా చిన్నప్పుడు నేవడాలో ఉన్నప్పుడు ఈ కేవ్ ద్వారానే ఫస్ట్ టైం డైమెన్షన్ ఎక్స్ లోకి వెళ్ళాడు. వెక్నా ఈ కేవ్ లోకి వెళ్ళడానికి భయపడతాడు, ఎందుకంటే అది అతని ఒరిజినల్ డ్రామా. మ్యాక్స్ ఇప్పుడు అదే కేవ్ లో దాక్కుంది. వాల్యూమ్ 2 లో మ్యాక్స్ అండ్ హోలీ కలిసి వెక్నా భయాన్ని అతని మీదనే ప్రయోగించి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇకపోతే జాయ్స్ అండ్ హెన్రీస్ పాస్ట్ సీక్రెట్. వాల్యూమ్ 1 లో మనం చూసాం జాయ్స్ అండ్ హెన్రీ గ్రిల్ పాస్ట్ కి సంబంధించిన సీన్స్ కనిపిస్తాయి. నా ప్రెడిక్షన్ ఏంటంటే జాయ్స్ కి హెన్రీ గురించి ఏదో ఒక డార్క్ సీక్రెట్ ముందే తెలుసు. ఆ మెమొరీనే ఇప్పుడు వెక్నాని ఓడించడానికి మెయిన్ కీ అవ్వబోతుంది. వెక్నాకి ఉన్న హ్యూమన్ వీక్నెస్ జాయ్స్ కి మాత్రమే తెలుసు అని నా నమ్మకం. కానీ ఈ సీన్ మీద ఫ్యాన్స్ చాలా థియరీస్ క్రియేట్ చేశారు. జాయ్స్ అండ్ హెన్రీ లవర్స్ అన్నట్లు, లేదా తన మీద క్రష్ ఉన్నట్లు. అందుకే వెక్నా విల్ ని టార్గెట్ చేశాడని, ఇంకా విల్ ని చంపకపోవడానికి రీజన్ కూడా అదే అయి ఉండొచ్చు అని. నిజంగా డీప్ గా ఆలోచిస్తే వెక్నా ఎగ్జాక్ట్ గా ఏ డేట్ నైతే తను డైమెన్షన్ ఎక్స్ లోకి వెళ్తాడో అదే డేట్ న విల్ ని 1983 లో అప్సైడ్ డౌన్ కి తీసుకెళ్తాడు. ఈ థియరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. చూద్దాం ఇది ఎట్లా బ్రేక్ చేస్తారో వాల్యూమ్ 2 లో. ఇకపోతే మ్యాక్స్ అసలు బ్రతుకుందా? సీజన్ 4 ఎండింగ్ లో చనిపోయి 11 వల్ల ప్రాణాలు పోసుకున్న మ్యాక్స్ ఇప్పుడు వెక్నా మైండ్ లో బందీగా ఉంది. కానీ వాల్యూమ్ 2 లో మ్యాక్స్ కేవలం బ్రతకడమే కాదు, వెక్నాని చంపే ప్రయత్నంలో ఉందని. పిక్ ట్విస్ట్ ఏంటంటే ఎపిసోడ్ 6 ఎస్కేప్ ఫ్రమ్ క్యామజోన్స్ లో మ్యాక్స్ అండ్ హోలీ బయటికి రావడం ఫిక్స్. కానీ అంత ఈజీగా కాదు. వెక్నా మ్యాక్స్ బాడీ కోసం డెమోగోర్గన్స్ ని హాస్పిటల్ కి పంపుతాడు. వాల్యూమ్ 2 ట్రైలర్ లో చూసారా, లూకస్ మ్యాక్స్ బాడీ పట్టుకొని పరిగెడుతున్నట్టు చూపిస్తారు. వెక్నా మెమోరీస్ అన్ని మ్యాక్స్ చేతుల్లో ఉన్నాయి. ఎపిసోడ్ 6 ఎస్కేప్ ఫ్రమ్ క్యామజోన్స్ లో మ్యాక్స్ ఇంకా హోలీ కలిసి వెక్నా మైండ్ నుండి బయటపడతారు. సరిగ్గా అదే సమయంలో రియల్ వరల్డ్ లో లూకస్ ప్లే చేసే రన్నింగ్ అప్ దట్ హిల్ ఆమెకు దారి చూపిస్తుంది. మ్యాక్స్ బయటకు వచ్చాక ఆమెకు సూపర్ పవర్స్ వచ్చే అవకాశం ఉంది. వెక్నా మైండ్ లో 20 నెలలు గడపడం వల్ల ఆమెకు సైకిక్ కనెక్షన్ ఏర్పడతాయి. మొత్తానికి మ్యాక్స్ ని బయటకి తీసుకురావడానికి చాలా రిస్క్ అవ్వచ్చు. ఇక లాస్ట్ థియరీ, ఎవరు చనిపోతారు? అందరూ ఎక్కువగా భయపడుతున్నది స్టీవ్ హ్యారింగ్టన్ గురించే. ట్రైలర్ లో డస్టిన్ కి స్టీవ్ కి మధ్య కన్వర్సేషన్ ఒకటి జరుగుతుంది. యూ డై ఐ డై అనే డైలాగ్ విన్నాక ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. డస్టిన్ ని కాపాడటానికి స్టీవ్ సాక్రిఫైస్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. స్టీవ్ చనిపోతే అది స్ట్రేంజర్ థింగ్స్ లోనే బిగ్గెస్ట్ ట్రాజెడీ అవుతుంది. కాకపోతే విల్ బయర్స్ సేఫ్ గా ఉండాలంటే ఎవరో ఒకరు తోడు ఉండాలి. కానీ రిపోర్ట్స్ ప్రకారం జొనాథన్ ఈ సీజన్ లో చనిపోవచ్చు అని టాక్ నడుస్తుంది. విల్ ని ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్ లో జొనాథన్ ప్రాణాలు పోతే అది విల్ క్యారెక్టర్ కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంకా సైడ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ముర్రేకి ఈ సీజన్ లో చాలా సీన్ ఉంది. ట్రైలర్ లో చూసారా, అతనున్న ట్రక్ ఫుల్ బుల్లెట్ హోల్స్ తో నిండిపోయింది. అతను హాకిన్స్ హీరోస్ ని హెల్ప్ చేసే క్రమంలో చనిపోవచ్చు. ఇంకా వాల్యూమ్ 1 లో చూసిన డాక్టర్ కే లాంటి మిలిటరీ ఆఫీసర్స్ కూడా బలవడం ఫిక్స్.
మరీ షాక్ అవ్వకండి, కానీ థియరీ ఏంటంటే అప్సైడ్ డౌన్ ని కంప్లీట్ గా క్లోజ్ చేయాలంటే 11 తన ప్రాణాలు త్యాగం చేయాలి. అది ఫైనల్ ఎపిసోడ్ December 31st రిలీజ్ లో జరగవచ్చు. ఇంకా వెక్నా అంటారా, ఈ వాల్యూమ్ 2 ముగింపు వాడి చావే అనుకుంటున్నా. సో గైస్, ఈ పర్సన్ చనిపోతే నేను ఈ సిరీస్ చూడను అని అనుకునే క్యారెక్టర్ ఎవరు? జీవా, డస్టినా? కామెంట్ చేయండి. ఇక నేను లాస్ట్ లో చెప్పే డైలాగ్ మీరందరూ ఊహించిందే, అదేనండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏంటి మరి లైక్ చేస్తున్నారు కదా, ఉంటానే.